ఈ వీడియోలో టెగ్నోమెట్రిక్ ఫంక్షన్స్లో cos A ప్లస్ బి ఫార్ములా ఏ విధంగా వచ్చిందో ప్రూఫ్ అనేది డిస్కషన్ చేసుకుందాం. ముందు మనం ఒక గ్రాఫ్ని డ్రా చేసుకొని ఈ గ్రాఫ్లో యూనిట్ సర్కిల్ని కన్సిడర్ చేసుకుందాం. ఒక యూనిట్ సర్కిల్ నేను కన్సిడర్ చేసుకున్నా. ఈ పాయింట్ ఏమవుతుంది, ఇది ఆరిజిన్ అవుతుంది. దీన్ని O అనుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఇది ఏమవుతుంది, రేడియస్. రేడియస్ ఏమవుతుందంటే ఇది 1 అవుతుంది. యూనిట్ సర్కిల్ అంటే రేడియస్ 1 అవుతుంది. ఈ పాయింట్ని మనం P1 అనుకుందాం. ఇది x, y కోఆర్డినేట్స్ లో చెప్పినట్లయితే x వాల్యూ ఎంత ఉంది, ఇక్కడ x అనే లెంత్ 1 ఉంది, y అనేది 0 ఇక్కడ పాయింట్ మీద 0 కాబట్టి 1, 0 P1 పాయింట్. ఇప్పుడు చూడు P1 అనే లైన్ నేను P అనే O అనే పాయింట్ కొన్ని నేను రొటేట్ చేసి ఇక్కడికి వచ్చి ఆపిన, అంటే ఈ పాయింట్ నుంచి ఇక్కడికి వచ్చి ఆపిన. అప్పుడు ఈ పాయింట్ ఏమవుతుంది, దీన్ని మనం P2 అనుకుందాం. ఈ టూ లైన్స్కి ఈ లైన్కి ఈ లైన్కి మధ్యలో ఒక యాంగిల్ ఫామ్ అవుతుందిగా, ఈ యాంగిల్ మనం ఏ అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం ఈ పాయింట్స్ని చెప్పాలంటే ఏ విధంగా చెప్పొచ్చు, P2 అనే పాయింట్ని చెప్పాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ P2 నుంచి ఇట OP1 అనే ఒక లైన్కి పర్పెండిక్యులర్గా ఒక లైన్ గీసినాం. దీన్ని మనం M అనుకుందాం. ఓకేనా? 1 అనేది రేడియస్ కాబట్టి ఇక్కడ రాసుకుందాం. 1 అనేది O నుంచి M దాకా డిస్టెన్స్ ఎంత ఉంటుంది, x ఉంటుంది, ఎంత ఉంటుందో మనకు తెలియదు. M నుంచి P2 దాకా డిస్టెన్స్ ఎంత ఉంటుంది, y ఉంటుంది. అది x, yలలో చెప్పొచ్చు కానీ x వాల్యూ తెలియదుగా. దీనిగా మనం ఏమని చెప్పొచ్చు అంటే cos A ఈక్వల్ టు ఆసన్న భుజం బై కర్ణము. 1 కానీ 1 ఇటు వచ్చి ఈక్వల్టీకి మల్టిప్లై అవుతుంది కాబట్టి అప్పుడు cos A ఈక్వల్ టు x. నెక్స్ట్ sin A ఈక్వల్ టు y బై 1, అంటే ఎటు భుజం బై కర్ణంగా. ఈ 1 అనేది సైన్ మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి sin A ఈక్వల్ టు y. ఓకేనా? ఇప్పుడు x వాల్యూ ఏమని రాసుకోవచ్చు, మనము cos A గా రాసుకోవచ్చు, y వాల్యూ sin A గా రాసుకోవచ్చు. ఇప్పుడు చూడు P2 పాయింట్స్ మనం ఏమని తీసుకోవచ్చు, cos A కామా y అంటే sin A. ఓకేనా? ఇంతవరకు ఇది క్లియర్ కదా. ఇప్పుడు చూడు OP2 అనే పాయింట్ లైన్ నేను ఇట్ట మళ్ళీ కొంచెం రొటేట్ చేస్తున్నట్ట, యాంటీ క్లాక్ వైజ్ కొంచెం రొటేట్ చేసిన, అక్కడ దాకా ఈ పాయింట్ దాకా డిస్టెన్స్ రొటేట్ చేసిన. ఈ పాయింట్ మనం P3 అనుకుందాం. ఇక్కడ యాంగిల్ ఏర్పడ్డదిగా, ఈ యాంగిల్ మనం B అనుకుందాం. ఇప్పుడు P3 అనే పాయింట్స్ మనం కోఆర్డినేట్స్లో ఏ విధంగా చెప్పొచ్చు, cos A ప్లస్ బిగా చెప్పొచ్చుగా. అంటే ఈ మొత్తం రొటేట్ అయిన యాంగిల్ ఎంత, OP3 అనే లైన్ మొత్తం రొటేట్ అయిన యాంగిల్ ఏంటిది, ఏ యాంగిల్ బి యాంగిల్. అంటే ఈ రెండు ప్లస్ చేస్తే ఎంత యాంగిల్ వస్తుందో అంత యాంగిల్ రొటేట్ అయిందిగా, కాబట్టి మనము cos A ప్లస్ బి అని చెప్పొచ్చు. వైని చెప్పాలంటే sin A ప్లస్ బిగా చెప్పొచ్చు. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇక్కడ OP1 అనే లైన్ నేను ఇట్లా క్లాక్ వైజ్ డైరెక్షన్ కిందికి రొటేట్ చేస్తున్నా, ఇక్కడికి రొటేట్ చేసిన. ఈ పాయింట్ మనం P4 అనుకుందాం. ఓకే, ఇక్కడ యాంగిల్ ఫామ్ అవుతుందిగా. ఈ యాంగిల్ నేను ఎంత ఫామ్ చేస్తున్నంటే ఇక్కడ B అనే యాంగిల్ ఉందిగా, ఈ B అనే యాంగిల్ నేను అంటే B అనే యాంగిల్ ఎంత రొటేట్ అయిందో ఇక్కడ కూడా నేను అంత రొటేట్ చేసిన, అంటే ఇదేమవుతుంది, -B అవుతుంది. అప్పుడు P4 అనే పాయింట్స్ ఏమని చెప్పొచ్చు, ఇక్కడ ఒక పాయింట్స్ రాసుకుందాం. cos -θ ఈక్వల్ టు cos θ, sin -θ ఈక్వల్ టు sin θ. ఇప్పుడు మైనస్ sin θ అని మనము -B అనుకోవచ్చుగా. -B అంటే θ ప్లస్ లో B ఉంది కాబట్టి B. ఇప్పుడు దీన్ని ఏమని చెప్పొచ్చు, మన పాయింట్స్ లో cos B అని చెప్పొచ్చు. మైనస్ వైలో చెప్పాలంటే sin B. ఓకేనా? దీంతో ఇది క్లియర్ కదా. ఇప్పుడు P1 నుంచి P3 డిస్టెన్స్, P1 నుంచి P3 డిస్టెన్స్, P2 నుంచి P4 డిస్టెన్స్. ఈ 2 డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుంది. ఇప్పుడు ఏదో పాయింట్స్ రాసుకుందాం. P1, P3 డిస్టెన్స్ ఈక్వల్ టు P2, P4 డిస్టెన్స్. ఇదో పాయింట్. ఈ 2 డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుంది. ఎందుకు ఈక్వల్గా ఉంటుంది అంటే ఇక్కడ ఏదో జాగ్రత్తగా, ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఓకేనా?
ఇప్పుడు చూడు ఇక్కడ నుంచి వీడికి ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఈ నుంచి ఆడికి అంతే డిస్టెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఈ యాంగిల్ ఎంతగా, ఇప్పుడు బి అనే యాంగిల్ మనము ఒక 30 డిగ్రీలు తీసుకున్నాం అనుకో, మైనస్ బి అనే యాంగిల్ కూడా -30 అవుతుంది. అంటే టూ డిస్టెన్స్ అనేది ఈక్వల్గా డిస్టెన్స్ మనం నెగిటివ్లో చెప్పలేము కాబట్టి పాజిటివ్, నెగిటివ్ వాల్యూ కూడా పాజిటివ్ అవుతుంది అప్పుడు. కాబట్టి మనకు P1 నుంచి P3గా డిస్టెన్స్, P2 నుంచి P4 డిస్టెన్స్ ఈక్వల్గా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి మనం డిస్టెన్స్ కనుక్కుందాం. ముందు డిస్టెన్స్ ఫార్ములా రాసుకున్నాం. డిస్టెన్స్ ఫార్ములా ఏంటిది? d² = x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు x2 అంటే cos a ప్లస్ బి, y2 అంటే sin a ప్లస్ బి, ఇక్కడ x1 అంటే 1, y1 అంటే 0. ఇప్పుడు 1ని x2 అనుకోవచ్చు, cos a ప్లస్ బిని x1 అనుకోవచ్చు, ఇక్కడ 0ని y2 అనుకోవచ్చు, sin a ప్లస్ బిని y1 అనుకోవచ్చు. ఎట్లా అనుకున్నా మనకు సేమ్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి నేను దీన్ని x2 అనుకున్నా, దీన్ని y2 అనుకున్నా. ఇప్పుడు x2 అంటే ఏంటిది? P1, P3. P1, P3 డిస్టెన్స్ అంటే అదే P1 నుంచి P3 డిస్టెన్స్ కనుక్కోవాల్సింది. ఇప్పుడు x2 అంటే cos a ప్లస్ బి మైనస్ x1 అంటే 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే sin a ప్లస్ బి, y1 అంటే 0 హోల్ స్క్వేర్ ఇచ్చాను. ఇప్పుడు దీనికి స్క్వేర్ అప్లై చేద్దాం. cos² a ప్లస్ బి ప్లస్ 1² మైనస్ 2 cos a ప్లస్ బి ఇంటూ 1. నెక్స్ట్ దీనికి స్క్వేర్ ఇచ్చేసినట్లయితే sin² a ప్లస్ బి, 0కి స్క్వేర్ ఇచ్చినట్లయితే 0² మైనస్ 2 sin a ప్లస్ బి ఇంటూ 0 వస్తుంది. మళ్ళీ ఇంటూ ఇది 0 అనేది sin a ప్లస్ బిని కూడా మల్టిప్లికేషన్ వస్తుంది కాబట్టి అప్పుడు దాని ఆన్సర్ మాత్రం 0 వస్తుంది. కాబట్టి మనం రాసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఇక్కడ sin² ప్లస్ cos² థీటా ప్లస్ a ప్లస్ బి ఉంది, ఇక్కడ కాస్ కూడా అంతే థీటా ప్లస్ a ప్లస్ బి ఉంది. కాబట్టి దీని వాల్యూ ఏమవుతుంది? sin² ప్లస్ cos² ఈక్వల్ టు 1. దీని వాల్యూ 1. 1 ప్లస్ 1² అంటే ఇక్కడ 2 వస్తుంది. 2 మైనస్ 2 cos² a ప్లస్ బి, cos a ప్లస్ బి. ఓకేనా? P1 నుంచి P3 దాకా డిస్టెన్స్ మనకు ఇది వచ్చింది. నెక్స్ట్ మనము P2 నుంచి P4 డిస్టెన్స్ కనుక్కుందాం. P2 నుంచి P4 డిస్టెన్స్ x2గా, ఇప్పుడు మనకి ఇక్కడ x2 ఏమవుతుంది? x2 ఇది తీసుకోవచ్చు, లేకపోతే ఇది కూడా తీసుకోవచ్చు. x2 ఇది x2 తీసుకుంటే దీన్ని x1 అనుకోవాలి. దీన్ని x2గా తీసుకున్నాం కాబట్టి ఇది y2గా అవుతుంది. ఇదేంటిది? x1, ఇది y1. ఒకవేళ మీరు దీన్ని x2 తీసుకుంటే దీన్ని x1గా తీసుకోండి, దీన్ని y2గా తీసుకుంటే దీన్ని y1గా తీసుకోండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని x2 తీసుకున్నాం కాబట్టి cos a ని x2 cos a మైనస్ x1 అంటే cos b స్క్వేర్ హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్ రాసేద్దు. నెక్స్ట్ y2ని మనం sin aగా రాసుకున్నాం. sin a ఈక్వల్ టు sin a మైనస్ y1 అంటే మైనస్ sin b. ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుందిగా, కాబట్టి ప్లస్ బి అని రాసుకున్నాం. ప్లస్ sin b హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. ఇప్పుడు స్క్వేర్ ఇచ్చేసినట్లయితే మనము cos² a ప్లస్ cos² b మైనస్ 2 cos a ఇంటూ cos b. ఇక్కడ స్క్వేర్ ఇచ్చేసినట్లయితే sin² a ప్లస్ sin² b ప్లస్ 2 sin a ఇంటూ sin b. ఓకే, ఇప్పుడు చూడు sin² a ప్లస్ cos² a ఇది 1 అవుతుంది. ఓకే, ఇప్పుడు sin² b cos² b ఇది 1 అవుతుంది. 1 ప్లస్ 1 2. ఇక్కడ -2 ఉంది, ఇక్కడ -2 ఉంది. ఈ ఫామ్ -2 ఉంది,
ఇక్కడ 2 ఉంది, ఇక్కడ -2 ఉంది, ఇక్కడ +2 ఉంది కాబట్టి ఇక్కడ మనం -2ని కామన్ తీద్దాం. ఇప్పుడు ప్లస్లో నుంచి -2 కామన్ తీస్తే ఏముంటుంది, మైనస్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ -2 కామన్ తీసినాం కదా, ఏముంది cos A ఇంటూ cos B. ఇక్కడ ప్లస్ ఉందిగా, ఆల్రెడీ మనం ప్లస్లో నుంచి మైనస్ కామన్ తీసినాం, ఏముంటుంది మైనస్ ఉంటుంది. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్గా, కాబట్టి మనం ప్లస్లో నుంచి మైనస్ కామన్ తీసినాం కాబట్టి మైనస్ ఉంది. ఆల్రెడీ మనం 2 కామన్ తీసినాం కదా, మిగతాది ఏముంది sin A ఇంటూ sin B. ఓకే, ఇదేంటిది P2, P4 డిస్టెన్స్ ఇది వచ్చింది మనకు. P1, P3 డిస్టెన్స్ ఇది వచ్చింది. 2 డిస్టెన్స్ ఈక్వల్ గా ఇప్పుడు మనం ఏమని రాసుకోవచ్చు పాయింట్ ని, ఈ పాయింట్ ప్రకారం ఈ డిస్టెన్స్ మనం ఈ డిస్టెన్స్ లో చెప్పొచ్చుగా. కాబట్టి 2, -2 sin A plus B ఈక్వల్ టు 2 - 2 ఇంటూ sin A ఇంటూ cos A ఇంటూ cos B మైనస్ sin A ఇంటూ sin B. ఓకే, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది, క్యాన్సిల్. ఇక్కడ -2 ఉంది, ఇక్కడ -2 ఉంది, క్యాన్సిల్. ఎందుకంటే ఈక్వల్ టు అవతలే లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ వాల్యూస్ ఉంటే క్యాన్సిల్ చేసేస్తాం. ఇప్పుడు దేర్ఫోర్ మనకేం మిగిలింది, cos A plus B ఈక్వల్ టు cos A ఇంటూ cos B మైనస్ sin A ఇంటూ sin B. ఇదే వాడు ప్రూఫ్ చేయమంది. ఇదే cos A plus B ఈక్వల్ టు cos A ఇంటూ cos B మైనస్ sin A ఇంటూ sin B మనం ప్రూఫ్ చేసేస్తాం. అంటే cos A plus B ఫార్ములా ఈ విధంగా మన మ్యాథమెటిక్స్ సైన్స్ ప్రూఫ్ చేసాను. ఈ వీడియో ఇంతవరకు చాలు. నెక్స్ట్ వీడియోలో టెక్నామెట్రీకి సంబంధించిన అన్ని ఫార్ములాస్ ప్రూఫ్స్ అనేవి మనము డిస్కషన్ చేసుకుందాం. వీడియో 1 అవర్ ఉండొచ్చు, 1.5 ఇలాంటి 2 అవర్స్ ఉండొచ్చు. టెక్నామెట్రీకి సంబంధించిన అన్ని ఫార్ములాస్ ప్రూఫ్స్ అనేది ఏ విధంగా వచ్చినా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం నీట్గా. నెక్స్ట్ sin A plus B, cos A minus B, మిగతా ఫార్ములాస్ మొత్తము ఈ cos A plus B ఫార్ములా ఇది వచ్చింది ప్రూఫ్. ఈ ఫార్ములా ద్వారా నుంచి మిగతా టెక్నామెట్రీకి సంబంధించిన అన్ని ఫార్ములాస్ ఈ ఫార్ములా ద్వారా నుంచి మనము రప్పియవచ్చు. అదే విధంగా రప్పియవచ్చు. నెక్స్ట్ వీడియోలో మనము నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జై హింద్.